జీవో నెంబర్ 29 తో ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి న్యాయం జరిగింది, అన్యాయం జరిగింది? న్యాయం 17,000 మంది రాశారండి. దమ్ముంటే రమ్మనండి. ఈ మాట్లాడే వాళ్ళని కూర్చొని కుదర కొడుతున్నారు. 17 జీవో 55 సవరణ చేసి 29 లాగపోతే 29 జీవో మన తీసుకురాబట్టే పరీక్ష ఆగిపోయేది మళ్ళా. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు విరుద్ధం 55. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, గ్రూప్ 1లో కానీ సివిల్స్ ఇట్లా దీంట్లో వడాపోతలు రిజర్వేషన్లు వద్దని చెప్పింది. అక్కడ సివిల్ సర్వీస్ లో కూడా లేవు. ఒక్క రిజర్వేషన్ ఒక్కసారి ప్రిలిమ్స్ లో వాడుకున్నావా, నువ్వు మళ్ళీ మెయిన్స్ లో వాడుకోవడానికి వీల్లేదు. ఒక్కసారే వాడుకోవాలి. ఒక అభ్యర్థి 2 సార్లు రిజర్వేషన్లు వాడుకోవద్దని చెప్పి తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు. కాబట్టి సుప్రీంకోర్టు ఆ తీర్పును అమలు చేసే విధంగా నువ్వు పరీక్ష పెడతావా, లేదా సుప్రీంకోర్టు అయితే నాకు అవసరం లేదు నేను ఇష్టం వచ్చినట్టు పెడతానంటే ఎట్లా కలుగుతుంది? మధ్యప్రదేశ్ తీర్పు కూడా మధ్యప్రదేశ్ గవర్నమెంట్ అన్నారు ఇచ్చింది కదా, ఎప్పుడు ఇచ్చింది అది? ఆ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ తీర్పు ఈ నోటిఫికేషన్ తర్వాత ఈ పరీక్ష జరిగేటప్పుడు వచ్చింది. నోటిఫికేషన్ లో ఏది ఉంటే అదే అమలు చేయాలి. మధ్యప్రదేశ్ తీర్పు ఇచ్చింది కాబట్టి మళ్ళీ మొన్న ఏం చేసినాం కాంగ్రెస్ ప్రభుత్వం, అరే వడపోత రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి మధ్యప్రదేశ్ కోర్టు హైకోర్టు ఇచ్చింది. ఇస్తే మొన్న ఒక నోటిఫికేషన్ ఇచ్చిన అక్టోబర్లో జరగాల, దాంట్లో జీవో 55 ద్వారానే పరీక్ష పెడదాం అనుకున్నాం. మనకేది కోర్టు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైంది, సుప్రీంకోర్టు హైకోర్టు ఏం చేసినాయి, మళ్ళా గతంలో సుప్రీంకోర్టు తీర్పుని సమర్థించింది. మళ్ళా మధ్యప్రదేశ్ కోర్టు తీర్పును అమలు చేయలేము. ఇక్కడ ఈ కోర్టు తీర్పులు జీవో 29 సమర్థించినాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని మొన్న 1500 లెక్చరర్ పోస్టులకు నియామక పత్రాలు ఇచ్చారు. గతంలో ఏమైనా జరిగిందా? అవి కూడా ఎప్పుడు గతంలో 11,000 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేశారు. వాళ్ళకందరికీ ముఖ్యమంత్రి స్వయాన వచ్చి నియామక పత్రాలు ఇస్తాడు. ఏం చెప్తున్నారా, పిల్లల భవిష్యత్తు మీరు చూడండి, రాష్ట్ర భవిష్యత్తు నేను చూసుకుంటా, సక్రమంగా పిల్లల్ని పైకి తీసుకురండి, నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా అని చెప్తాడు. ఇప్పుడు ఇందులో కూడా విజయం సాధించిన వాళ్ళు కూడా రేపు ప్రజలకు సేవ చేయాలా. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 523 గ్రూప్ 2లో 783 ఉన్నాయి. మరి 783లో ఎంతమంది రాశారు? 5 లక్షల మంది రాస్తే అందరికి వస్తాయా? 5 లక్షలు. మరి మిగతా వాళ్ళు అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తిని ఏం చేస్తారు? అసంతృప్తి జ్వాలల మీద అగ్నికి ఆజ్యం పోసినట్టు రెచ్చగొడుతున్నారు ప్రతిపక్షాలు. ఈ ఉంటారు కదా యూట్యూబ్ ఛానల్లో కూర్చొని, టీవీ ఛానల్లో కూర్చొని ఉదరగొట్టే వాళ్ళు ఉన్నారు కదా. నాయన చెడగొట్టొద్దు, మనిషిని బతికించండి, చంపొద్దు. కూడా అసలే ఒక మీ వైఖరి మూలంగా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయటం వల్ల వాడి జీవితం కోల్పోయిండు. గ్రూప్ 1 కోల్పోయిండు, గ్రూప్ 2 కోల్పోయిండు, చివరి గ్రూప్ 3 కూడా రాదా. కాబట్టి ఈసారి వాళ్ళు విజయం సాధించాలంటే ప్రభుత్వం ఏమైనా తప్పు చేస్తే నిలదీయండి, కొట్లాడండి. ప్రభుత్వం తప్పు చేయకుండా తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగింది, తెలుగు భాషకు అన్యాయం జరిగింది. ఇక్కడ తెలుగు భాషకు ఎక్కడ అన్యాయం జరిగింది చెప్పండి? తెలుగు భాషకు అన్యాయం, నీకు మార్కులు రాపు తెలుగు భాషకు అన్యాయం జరిగిందా? టాప్ లో తెలుగు మీడియం వాళ్ళు కూడా ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళే కాదు. ఈ గ్రూప్ 1 ఫలితాల్లో టాప్ 100లో తెలుగు మీడియం వాళ్ళు కూడా ఉన్నారు. మీరు చూడండి, ఇంకా అసలు ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయో 10 రోజుల తర్వాత చెప్తాను. టీజీపీఎస్సీ గ్రూప్ 1లో అక్కడ ఆకముందే విషయం తలటం ఎంత దారుణం అండి, ఎంత దిగజాడు రాజకీయం అండి. మేధావులు అని చెప్పుకునే వాళ్ళు కూడా టీవీల్లో కూర్చొని వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ విధంగా చదువుకున్న వాళ్ళ జీవితాలు నాశనం చేయడమేనండి. ఎంత తపస్సు చేసి ఉద్యోగాలు సాధించారు వాళ్ళు. అంత పిచ్చోళ్ళు ఏం కాదుగా వాళ్ళు. ఎవరు ఇప్పుడు హ్యాస్టేషన్ చేసే వాళ్ళు ఎవరైనా అంత పిచ్చోళ్ళు కాదు, వాళ్ళకి స్వార్థం, వాళ్ళ చిన్న స్వార్థం. ఏమంటున్నా స్టూడెంట్స్ కూడా ఎంతో కొంత ప్రాబ్లం అనిపిస్తారు కదా. ప్రాబ్లం అని కాదు, వాళ్ళు ఏంటంటే కష్టపడ్డారు. కొంతమంది ప్రిలిమ్స్ కాలేదు, కొంతమంది మెయిన్స్ రాశారు. మెయిన్స్ రాసిన 523 మందికి వచ్చినాయి. మిగతా వాళ్ళంతా కూడా బాధలో ఉంటారు, అసంతృప్తిలో ఉంటారు. కాబట్టి వాళ్ళని ఆసరాగా చేసుకున్న వాళ్ళు ఈ ముగ్గులో దింపుతున్నారు. వాళ్ళ మీద ఇంకొంచెం విష బీజాలు ఆడుతున్నారు. తప్పది. ఎంత చేసినా మళ్ళీ ఎగ్జామ్ పెడతారా? ఏం తప్పులుంటే లీకులు జరిగితే మేమే పెడతాం. చూపి మీడియా ముందు కూర్చొని నిరుద్యోగుల మనసులో కాలుష్యం వెదజల్లుతున్నారు. ఇది మంచిది కాదు. ఎవరైతే అట్లా మాట్లాడుతున్నారో అది చట్ట వ్యతిరేకం, అట్లా మాట్లాడకూడదు, తప్పది. ఆ రోజు మేము పోరాటం చేసిన అర్థం ఉందండి. లీకులైన పోరాటం చేసినాం, గ్రూప్ 2లో లీకులైన, సింగరేణి ఉద్యోగాలు అవినీతి జరిగింది, తర్వాత అన్నిట్లో గ్రూప్ 1లో జరిగింది. మేము పోరాటం చేసిన అర్థం ఉంది, అంతేగాని అనవసరమైన దగ్గర చేయలేము మేము పోరాటం. సరే, ముఖ్యంగా చూసుకుంటే మరి గ్రూప్స్ లో ప్రిలిమ్స్ ఒక హాల్ టికెట్, మెయిన్స్ ఒక హాల్ టికెట్, ఏంటి ఇష్యూ ఏంటి అసలు? ఇక్కడ కూడా తెలియ సోయి లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు 3 లక్షల మంది ప్రిలిమ్స్ రాస్తే 33,000 మంది మెయిన్స్ అర్హత సాధించారు. మరి ఫిలిమ్స్ హాల్ టికెట్లు మొత్తం పెడదామా? 33,000 మందిలో
ఏమైందంటే పరీక్షా కేంద్రాలు మరి ఏర్పాటు చేసుకుంటే అయ్యే నెంబర్లు కాదు, మెంబర్లు మార్చి హాల్ టికెట్లు ఈ 33,000 మంది కదా, ఈ 33,000 మందికి మళ్ళీ ఇష్యూ చేసి కొత్తగా ఇచ్చి వాటి ద్వారా పరీక్ష పెడతారు. నువ్వు ఎక్కడ అడగాల? హాల్ టికెట్ దగ్గర కాదు నువ్వు ప్రశ్నించాల్సింది. నువ్వు బయోమెట్రిక్ తీసుకోకుండా పరీక్ష పెడితే తప్పు. నువ్వు బయోమెట్రిక్ అందరికి 100% ఎక్కడ చెప్పమని బయోమెట్రిక్ తీసుకోలేదేమని, లేదంటే నీవు పరీక్ష కన్నా ముందే మెయిన్స్ పరీక్ష ప్రశ్నాపత్రం ఏదైనా జిరాక్స్ సెంటర్ చూపితే తప్పు. లేకపోతే దొడ్డిదారులు ఎవడన్నా ఎమ్మెల్యే కొడుకో ఎమ్మెల్యే మనవడు ఎవడో వచ్చి దొడ్డిదారులో పరీక్ష రాస్తే తప్పు, పట్టుకుంటే తప్పు. అలా చూపియండి, పట్టుకోరు, చూపియండి అంటున్నాం. మనం ఎంతగా ఆరోపించినా కాదు, చూపియండి అంటున్నాం. అట్లాంటి వాళ్ళు చూపియండి, మేము ఇప్పటికి కూడా వాళ్ళని ఏరిపారేస్తాం. అందులో తప్పులు జరిగినాయి అని చెప్పి నిర్ధారించుకుంటాం. అట్లా ఏమి జరగకుండా చాలా జాగ్రత్తలు. పాపం మహేందర్ రెడ్డి గారు పదవి విరమణ చేసి వెళ్ళిపోయారు. నిజంగా అద్భుతంగా పెట్టిండు ఆయన, అభినందించాలి ఆయన్ని. ఆయన మా రెడ్డి ఇవన్నీ చదువుకునే దగ్గర రెడ్డి బీసీ ఇవన్నీ విద్యా వ్యవస్థలో కులాలు, చదువుకునే దగ్గర కులాలేంది? చదువు అనేది ప్రతిభతో వస్తుంది. ఎవరు రిజర్వేషన్ లో వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అంతేగాని మనం అంతకన్నా ఎక్కువ ఊహించుకోవద్దు. దీన్ని అనవసరంగా రాద్ధాంతం చేయొద్దు. నిరుద్యోగులు మనసుల్ని కలుషితం చేయొద్దని చెప్పి ఎవరైతే యూట్యూబ్ గొట్టాల్లో కూర్చొని మాట్లాడుతున్నారు, అనవసరంగా విష ప్రచారం చేస్తున్నారు. నేనేమంటున్నా,